సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా డ్రా చేయాలి? నిఫ్టీ యొక్క రియాక్టివ్ జోన్స్ ఎక్కడెక్కడ టార్గెట్స్ ఉంటాయి? ఎక్కడెక్కడ అది రియాక్ట్ అవుతుంటది? క్లియర్‌గా తెలుసుకుందాం. ఫస్ట్ మన హైయర్ టైమ్ ఫ్రేమ్‌కొచ్చి ఎక్కడెక్కడ స్వింగ్ హైస్, లోస్ ఉన్నాయో వాటిని మార్క్ చేయాలి. సో, స్వింగ్ హై అది. ఇదొక స్వింగ్ లో. అలాగే మార్కెట్ ఎక్కడెక్కడ రియాక్ట్ అయిందో వాటిని మార్క్ చేద్దాం. సో, ఇక్కడ ఒకసారి. ఇప్పుడు 4 అవర్స్‌కొద్దాం. గిఫ్ట్ నిఫ్టీలో 4 అవర్స్ అంటే నిఫ్టీలో 1 అవర్. సో, ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. సో, రీసెంట్ స్వింగ్ హైస్ ఏంటంటే ఇదొకటి. అలాగే రీసెంట్ స్వింగ్ లో వచ్చేసి ఇది. అలాగే ఎక్కడైతే మనకి స్వింగ్స్ బాగా రియాక్షన్స్ ఇచ్చుంటాయో అవన్నీ మార్క్ చేద్దాం. అప్పుడు మనకి రియాక్షన్ అర్థమవుతది. ఇప్పుడు అర్థమవుతుందా? అది ఎగ్జాక్ట్‌గా ఎక్కడెక్కడ రియాక్ట్ అవుతుందో? సో, 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌కొస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతది. ఎక్కడెక్కడ మార్కెట్ రియాక్ట్ అయిందనేసి. సో, ఇలా మనం స్వింగ్స్‌ని ఎగ్జాక్ట్‌లీగా డ్రా చేయగలిగితే ఎక్కడ టార్గెట్స్ ఉంటాయి, ఎక్కడ ఎంట్రీ ఉంటది మీకు క్లారిటీ ఉంటది. సో, ఈ లైన్ గమనించారంటే అది ఇక్కడ ఒకసారి దగ్గరగా వచ్చింది. అలాగే ఇక్కడ దగ్గరగా వచ్చింది. సో, దాన్ని కొద్దిగా అడ్జస్ట్ చేస్తే ఆ లైన్‌ని ఇలా పెట్టొచ్చు. లైన్స్ ఎక్కువగా క్యాండిల్స్ యొక్క క్లోజ్‌కి అప్లై చేయాలి. అలాగే ఈ క్యాండిల్స్‌కి క్లోజింగ్‌కొచ్చింది. సో, క్లోజింగ్‌కి పెట్టడం పర్ఫెక్ట్‌గా ఉంటది. సో, అది నిదానంగా మీకు అర్థమవుతది. ఎప్పుడైనా సరే లైన్స్ అనేవి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ ఎప్పుడు కూడా క్లోజింగ్‌కి ఎయ్యాలి. సో, ఎగ్జాంపుల్‌కి పైన స్వింగ్ అనేది వేసేటప్పుడు క్లోజింగ్ పాయింట్‌కి వేయాలి. ఎప్పుడైనా క్యాండిల్ యొక్క క్లోజింగ్ అంత ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు గమనించారంటే ఈ గిఫ్ట్ నిఫ్టీ ఎగ్జాక్ట్‌గా ఎలా రియాక్ట్ అయిందో మీకు క్లియర్‌గా అర్థమైపోతది. చూడండి. సో, ఇక్కడ బ్రేక్‌ఔట్ కాగానే వచ్చి ఇక్కడ కూర్చుంది. అలాగే అక్కడ సపోర్ట్ తీసుకొని బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ ఆ లైన్ దగ్గర టచ్ అయింది. పైనుంచి వస్తూ ఇక్కడ ఒకసారి టచ్ అయింది. సో, ఇక్కడి నుంచి ఈ స్వింగ్ బ్రేక్ కాగానే వచ్చి ఇక్కడ కూర్చుంది. సో, ఇట్లా మీకు ప్రతి మూవ్‌మెంట్ మీకు అర్థమైపోతుంటది. సో, ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ అనేవి అంత ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఇలా ఉంటే నిఫ్టీ గాని, గిఫ్ట్ నిఫ్టీ గాని వాటి డైరెక్షన్, వాటి టార్గెట్స్ మీకు క్లారిటీగా మీకు కంట్రోల్ ఉంటదన్నమాట. ఈ లైన్ కూడా క్లోజింగ్‌కి వేసుకుంటే అది స్వింగ్ అనుకుంటే ఆ స్వింగ్ బ్రేక్‌ఔట్ జరిగాక ఎప్పుడైతే స్వింగ్ బ్రేక్‌ఔట్ జరుగుతదో ఒకే ఒక ఎంట్రీ ఉంటది. తర్వాత టార్గెట్స్ మాత్రం మల్టిపుల్‌గా ఉంటాయి. అంటే ఇదొక టార్గెట్, ఇదొక టార్గెట్. సో, 2 టార్గెట్స్ అన్నమాట. సో, ఎంట్రీ మాత్రం ఒకటే ఉంటది ఎవ్రీ స్వింగ్‌కి.